జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ ఉద్ధవ్ ఠాకరే ఉన్నాడు కదా, అబ్బా ఆయన అయితే కడుపు మనతో రగిలిపోతాడంట. ఇంతకు ఆయన బాధ ఏంది, ఎందుకు అంత బాధపడిపోతాడో, ఆయన ఏమైనా కడుపులో ఏమైనా నులు పురుగులు ఏమైనా పడినాయా, లేకపోతే ఇంకేమైనా ఇబ్బంది వచ్చిందా ఏందనేది ఈ న్యూస్ రూపంలో మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. కానీ చాలామంది ఇప్పుడు సపోజ్ వచ్చేసి హిందువులందరూ ఒకటవడాన్ని కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ బలపడడం కానీ చాలామంది అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఇది విషయాన్ని మీరు గుర్తించినారో లేదో. సరే, ఇక అసలు విషయానికి వస్తే, హిందువుల చెమటతో, హిందువుల రక్తంతో, హిందువుల కష్టంతో ఏర్పడిన శివసేన పార్టీను సెక్యులర్ పార్టీగా మార్చేసినటువంటి మహాగణుడు, చెప్పాలంటే నీచాతి నీచుడు ఈ ఉద్ధవ్ ఠాకరే. కేవలం తన పదవి, తన పుత్రరత్నమైనటువంటి ఆదిత్య ఠాకరే భవిష్యత్తు కోసం బంగారం లాంటి పార్టీని తీసుకుపోయి సోనియా గాంధీ కాళ్ళ ముందు పెట్టాడు ఈ పొరంబోకుడు. సోనియా గాంధీకు వంగి వంగి దండాలు పెట్టి 2019లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఇక 2 సంవత్సరాల తర్వాత ఏక్నాథ్ షిండే ఈ శివసేన నుంచి బయటికి రావడం, తర్వాత ఆయన సీఎం కావడం, ఆ తర్వాత మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, అన్నీ కూడా టకా 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 అన్నీ కూడా జరిగిపోయినాయి. ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే. అయితే 2019లో ఉద్ధవ్ ఠాకరే భారతీయ జనతా పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీతో, అదేవిధంగా శరద్ పవార్తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశాడు కదా. అయినప్పటికీ 2019లో ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉద్ధవ్ ఠాకరే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనాడు. చూడండి, నాయకత్వ విలువలు అనేటివి ఎట్ట ఉంటాయో ఈయన దేవేంద్ర ఫడ్నవీస్ గారు అయితే చేసి చూపించినాడు. అర్థమైందా? మోసం చేసినప్పటికీ కూడా ఈ ఉద్ధవ్ ఠాకరే ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే హాజరైనాడు. ఉద్ధవ్ ఠాకరే తనను మోసం చేసి తనకు వెన్నుపోటు పొడిచినప్పటికీ అవేమీ కూడా మనసులో పెట్టుకోకుండా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ ఉద్ధవ్ ఠాకరే ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే హాజరైనాడు. కానీ మొన్న జరిగినటువంటి ఈ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి మాత్రం ఉద్ధవ్ ఠాకరే హాజరుగాల. దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్ధవ్ ఠాకరేను ఆహ్వానించినప్పటికీ ఉద్ధవ్ ఠాకరే అయితే హాజరుగాల. తన పుత్రరత్నం ఆదిత్య ఠాకరే కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుగాల. పైపిచ్చి ఏంటంటే, ఈయన గారు మొన్న మాట్లాడుతూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శలు చేశాడు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కనీసం మొన్నే కదా చేసింది, ఈలోపే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించడం లేదని, అసలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే దేవేంద్ర ఫడ్నవీస్కు ఎలా ప్రమాణ స్వీకారం చేసినాడో నాకు తెలియడం లేదని, అసలు దేవేంద్ర ఫడ్నవీస్కు విలువలు లేవంట శాపనార్థాలు పెట్టినాడు. మీకు అర్థం కల్లా ఈయన గారి కడుపు అంటే ఇంకా ఏ స్థాయిలో ఉండదా? నాకు తెలిసి ఈ కడుపు కాలానికి ఆ వాసన మీకు కూడా తగులుతూ ఉంటుంది, నాకైతే తగులుతుంది. ఉద్ధవ్ ఠాకరే ఇంకా మాట్లాడుతూ చూస్తూ ఉంటే మన దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. హిందువులందరినీ ఎలాగోలా ఏకం చేసి ఇక శాశ్వతంగా భారతీయ జనతా పార్టీనే రాజ్యం ఏలాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నట్టు కనపడుతుంది అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు ఒక మాట చెప్తా. వీళ్ళు ఈ ఇండి కూటమిలో ఉన్నారు కదా, కాంగ్రెస్ కూటమిలో, వీళ్ళు ఏం చేశారు? ఈ కులగణన అనేది తీసుకొచ్చారు. ఈ కులగణన అనేది ఎవరిలో చేస్తారు? కేవలం హిందువుల్లో మాత్రమే. అంటే కులాల వారీగా చెప్పాలంటే హిందువులు మళ్ళీ కలవకుండా, హిందువుల్లో ఐక్యమత్యం ఏర్పడకుండా వీళ్ళందరినీ చీల్చి పారేసేటట్టు, వీళ్ళలో చీలికలు తెచ్చేటట్టు, వీళ్ళ గొడవలు సృష్టించి మీరు ఎక్కువ మీరు తక్కువ అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ఎప్పటిలాగే అలాగే కొట్టుకొని రావాలన్నట్టు ఈ కులగణన అయితే తీసుకొచ్చింది. సరే, హిందువుల్లో చేస్తారు కదా, ముస్లింల్లో కూడా ఇప్పుడు కులాలు ఉన్నాయి. షియాలని, సున్నీలని, పఠాన్లని, వాళ్ళని వీళ్ళని చెప్పి రకరకాల వాళ్ళు ఉన్నారు. అట్నే క్రిస్టియన్స్లోనే ఉన్నారు, అన్ని మతాల్లోనూ ఉన్నారు. మరి ఈ కులగణన అనేది అన్ని మతాలకు ఎందుకు చేయరు? కేవలం హిందువులు మాత్రమే ఎందుకు? మీరు హిందువుల గురించి మీకు మాట్లాడడానికి అసలు అర్హత ఉండదా? మీకు మీ కూటమికే సిగ్గుండదు ఒకరివన్నా? కనీసం హిందువుల పేరు ఎత్తేదానికి అసలు మీకు అర్హత ఉండదని చెప్పి నేను అడుగుతున్నా. సరే, చూస్తూ ఉంటే గారు మాట్లాడడం మాలాంటి ప్రాంతీయ పార్టీలను చిన్నాభిన్నం చేసి బీజేపీ పైకి ఎదగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుంది అని మాట్లాడినాడు. ఇప్పుడు మీ శుద్ధపోసం మంచిదైతే, మీరు నిజాయితీ పరులైతే, మీరు సక్రమైన వాళ్ళు అయితే ఎవరు ఎన్ని చెప్తే మాత్రం మీరు ఎట్లా ఇబ్బంది పడతారు? మీరు సక్రమైన వాళ్ళు అయితే, మీ నాయకత్వ విలువలు సరిగ్గా ఉంటే మిమ్మల్ని కూడా ప్రజలు ఆదరిస్తారు కదా. మిమ్మల్ని ఆదరించలేదంటే అర్థమైంది? మీలో లోపాలు ఉన్నట్టు, మీ బుద్ధి సరిగ్గా లేనట్టు, మీ బతుకు కుక్కతాక వంకరన్నట్టు.
మళ్ళీ వీళ్ళు చెప్పడం హిందువులందరినీ ఏకం చేసి భారతీయ జనతా పార్టీ ఇంకా ఎల్లకాలం కూడా రాజ్యం వెళ్ళాలనుకుంటుంది అంటే అవును వాస్తవమే. అవునియా, వాళ్ళు ఈ దేశం కోసం నిలబడతారు, హిందూ సమాజం కోసం నిలబడతారు, హిందువుల తరపున మాట్లాడతారు, ఉంటారు, ఆదరిస్తాం, సపోర్ట్ చేస్తాం. సరే మీరు చేయండి, మీరు కూడా హిందూ సమాజాన్ని గుర్తించండి. మా హక్కులను కాలరాయకుండా ఈ దేశంలో హిందూ సమాజం కూడా వీళ్ళు కూడా ఒకరున్నారు, వీళ్ళు ఈ దేశంలో మెజార్టీ ప్రజలని చెప్పి మీరు కూడా గుర్తించే హిందూ సమాజం కోసం మీరు కష్టపడండి, పనిచేయండి, మాట్లాడండి. మిమ్మల్ని ఎందుకు గుర్తించాం, మేము కూడా గుర్తిస్తాం కదా. కానీ మీరు ఆ విధంగా మీరు ఆ విధంగా చేరు. మళ్ళీ మీరు పైపెచ్చి ఏంటంటే మీరు మీ కూటమి సభ్యులు హిందువులకు వ్యతిరేకంగానో హిందూ సమాజానికి వ్యతిరేకంగానే మీరు పనిచేసేది. మీకు ఎక్కడ మీకు అర్హత ఉండదు హిందువుల గురించి మాట్లాడడానికి? ఈయన గారు మాట్లాడడం ఇక దేశంలో మొత్తంలో వన్ పార్టీ వన్ నేషన్ ఉండేటట్టు బీజేపీ చక్రం తిప్పుతాంది. చూస్తూ ఉంటే బీజేపీ తిమింగళం లాగా అన్ని పార్టీలను కూడా మింగేలా కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ, ఇది రాజ్యాంగ విరుద్ధము. నేను బ్రతికి ఉన్నంత వరకు బీజేపీ ఆటలైతే నేను సాగనివ్వను. నేను ప్రజలకు హామీ ఇస్తున్నా, బీజేపీ పీడ నుంచి నేను మిమ్మల్ని కాపాడుతానంట ఈయన గారు మాట్లాడినారు. కనీసం నాకు అర్థమవుతుంది నీ ఖచ్చితంగా ఇంకా నీకు మెంటల్ హాస్పిటల్ పోయేదానికి నీ టైం దగ్గర పడిపోయింది. దానికోసం నువ్వు ఎదగలేక నీ ఆలోచన సరిగ్గా లేక ఇంకా నీకైతే నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు. అదేందో అన్నట్టు అమ్మా పెట్టదు అడకా తినేదని చెప్పేసి నువ్వు ఎలాగో హిందువుల పక్కన నువ్వు నిలబడలా. మీ నాన్నగారు ఎంత గొప్పడో మాకు తెలుసు, బాలాసాహెబ్ ఠాకరే గారు. ఆయన కడుపున నువ్వు పుట్టినావు, పనికిమాలినోడివి. అదేందో అంటారు పెద్దవాళ్ళ సామెత, పండిత పుత్ర పరమసుంట అని. ఆ మాదిరిగా ఉండవు నువ్వు హిందూ సమాజానికి నువ్వు ఏమి చేయలా. చెప్పాలంటే హిందూ సమాజానికి నువ్వే దూరంగా జరిగినావు. ఇప్పుడు ఇంకొకరు చేస్తానంటే నువ్వు ఒప్పేటట్లేవు. నువ్వు ఇలాంటి ఎంత కడుమంట అంతా చూపిస్తూ ఉంటే కాదు హిందువులు కనుక్కోలేరా, హిందూ సమాజం గుర్తించలేదా, ఏంది ఇదే, నువ్వేంది కాపాడేది? నువ్వు ఆ జనాలను కాపాడేదా? దిగమింగే రకం స్వామి నువ్వు నీ కుటుంబం కోసమో మీ పదవుల కోసమో రాష్ట్రాన్ని దేశాన్ని కొంప ముంచేవాళ్ళు మీరేంది ఈ దేశాన్ని ఈ దేశ ప్రజలను మీ రాష్ట్ర ప్రజలను మీరు కాపాడేది? ఈయన గారు మాట్లాడడం బీజేపీ నుంచి ఈ దేశాన్నే రక్షించాడంటాడు. అబ్బా 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 ఏమి చెప్తిర్రా స్వామి. నా సత్తా ఏందో చూపించానంట. ఈ ఉద్ధవ్ ఠాకరే ఒక ఉత్త ఠాకరే మాదిరిగా ఏదో పిచ్చి పట్టాడు మాదిరిగా, ఒక మెంటలోడి మాదిరిగా ఏదేదో మాట్లాడి తన నోటి దొరలైతే తీర్చుకున్నాడు. అయితే ఈ ఎన్నికల్లోనే ఉద్ధవ్ ఠాకరే పని అయిపోయినట్టు స్పష్టంగా కనపడుతుంది. వచ్చే సంవత్సరం జరిగే ముంబై మహానగర ఎన్నికల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీకి కనీసం 10 కార్పొరేట్ స్థానాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపించడంలా. ఇక ఏం జరుగుతుందో మనమే చూడబోతాం. అది మ్యాటరు. ఏందిరా స్వామి, ప్రతి ఒక్కటి మా కళ్ళారా మాకు కనపడుతున్నాయి. ఈ దేశానికి అండగా ఎవరు నిలబడుతున్నాడు, ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన హిందూ సమాజానికి ఎవరు అండగా నిలబడతాడు అనేది ప్రతి ఒక్క హిందూ కూడా గుర్తిస్తున్నాడు, గమనించే ఓట్లేస్తున్నాడు. వీళ్ళు అదేందో అన్నట్టు అంతే జుట్టు అండకపోతే కాళ్ళు. ఏమిరా నాయన, ఏం బతుకులు రా స్వామి. మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. జై శ్రీరామ్.